Thanks for watching BVR TV News. సార్ ఖమ్మం జిల్లాలో మీరు ఒక ఫేమస్ అండ్ ఒక సీనియర్ డాక్టర్. ఇక్కడ ఆర్ఎంపీ పిఎంపీ వ్యవస్థ నిజంగా తెలంగాణ రాష్ట్రంలో మొత్తానికే ఇది లేకుండా చేయాలనేది ఐఎంఏ కావచ్చు, లేకుంటే టీజీఎంసీ వల్ల కంకణం. సో మీరేం మాట్లాడతారు? ఇప్పుడు ఇది వైద్య వ్యవస్థ, విద్యా వ్యవస్థ అన్నది ఈ రెండు ప్రభుత్వానికి ఛాలెంజ్. అలాగే జనాలకు కూడా చాలా అవసరం. ఈ రెండింటి దగ్గరే ఇబ్బందులు పడుతున్నారు, ఆర్థికంగా డబ్బులని పోగొట్టుకుంటున్నారు. వైద్య వ్యవస్థ వచ్చే వరకల్లా స్టిల్ 55% మంది ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్తున్నారు. అంటే గవర్నమెంట్ ఇంత అభివృద్ధి చేస్తున్నా కూడా ప్రైవేట్ హాస్పిటల్కే పోతూ ఉన్నారు. వాళ్ళ 20% ఆఫ్ దేర్ ఇన్కమ్, ప్రజలు 20% ఇన్కమ్ని ప్రైవేట్ వైద్యానికే ఖర్చు చేస్తూ ఉన్నారు. ఇయర్లో మొత్తం వాళ్ళ టోటల్ ఇన్కంలో 7% మంది పేదోళ్ళు అయిపోతున్నారు ఈ డబ్బులు కట్టలేక ప్రైవేట్ వ్యవస్థలు. ఎందుకు ఇది జరుగుతుంది అని అంటే గవర్నమెంట్ మీద నమ్మకం లేదు. మీరు ఎంత ఖర్చు చేసినా నమ్మకం రావట్లేదు. సో అట్లాంటప్పుడు ఏం చేయాలా? ప్రైవేట్ ఇన్వాల్వ్మెంట్ కూడా మీరు తీసుకోవాలి ప్రభుత్వం. ఇప్పుడు ఒక ప్రాజెక్టు, 100 కోట్లు పెట్టి ప్రాజెక్టు హాస్పిటల్స్ లేకపోతే హెల్త్ ఎడ్యుకేషన్ మీదనో వైద్యం మీదనో ఖర్చు చేస్తారు, ప్రజా వైద్యం మీద. అది మంచి ఫలితాలు ఇవ్వనప్పుడు దాన్ని సరిచేయకుండా, ఎందుకు మంచి ఫలితాలు ఇవ్వటం లేదన్నది సరిచేయకుండా మీరు 100ని 1000 కోట్లు చేస్తే ప్రజాధనం వృధా అయిపోతుంది. ఎందుకంటే ప్రైవేట్కి వెళ్ళేవాడు ప్రైవేట్కి వెళ్తానే ఉండడు. సో ఎందుకు ప్రైవేట్కి వెళ్తాడు అని అన్నది ఆలోచన చేయాలి, అందులో స్ట్రెంగ్తెన్ చేయాలి. ఇందులో ఎవరైతే మీడియేటర్స్గా ఉన్న వాళ్ళు ఉన్నారో, ఆర్ఎంపీలు పిఎంపీలు, వాళ్ళని మీరు అడ్రస్ చేయాలి. ప్రభుత్వం వాళ్ళని అడ్రస్ చేయాలి. వాళ్ళు తప్పులు చేస్తున్నారు. వాళ్ళు ఏదైతే తప్పులు చేస్తున్నారో తెలిసి చేస్తున్నారు, కొంతమంది తెలియక చేస్తున్నారు. వాళ్ళకి వైద్యం తెలియదు. వైద్యం అంటే ఇక్కడ ఏమైందంటే ఎవడైనా ఏమైనా చేయొచ్చు. సో ఆ పద్ధతి పోవాలి. దాన్ని ఒక నియంత్రణ కింద తీసుకురావాలి ప్రభుత్వం చేతిలో ఉండాలి. వైద్యం అన్నది ఒక రిజిస్టర్డ్ డాక్టరే చేయాలా, అతని దగ్గరికి వెళ్ళాలా. అలా వైద్యాన్ని కంట్రోల్ చేయాల్సిన ప్రభుత్వం ఉత్తగా చూస్తూ ఉంటే మాత్రం ఇలానే జరుగుతూ ఉంటుంది. ఖచ్చితంగా ఆ డబ్బులు అక్కడ ఏదైతే గవర్నమెంట్ ప్రజా వైద్యం కోసం ఖర్చు చేస్తుందో ప్రభుత్వాల్లో, అది వేస్ట్ అవుతుంది. ప్రైవేట్ హాస్పిటల్స్ కట్టలేక వాళ్ళు ఆ డబ్బులను పోగొట్టుకుంటారు. ఇదంతా నియంత్రించాల్సిన అవసరం ఎంతైనా ప్రభుత్వం అనుకుంటారు. సార్, ఇక్కడ ఆర్ఎంపీ పిఎంపీ వ్యవస్థకి వైద్యం రాదంటున్నారు. వైద్యం రాందే వాళ్ళు సంవత్సరాల తరబడి, ఒక్కొక్కరు అయితే 50 సంవత్సరాల అనుభవం, ఒక్కొక్క ఆర్ఎంపీకి 50 సంవత్సరాలు 60 సంవత్సరాల అనుభవం. వాళ్ళకి ఎంత ఓల్డ్ ఏజ్లో ఉన్నా కూడా వాళ్ళు ఎంతో కొంత చేస్తున్నారు. అంటే ఇది వాళ్ళు అంటే వంశపారంపర్యంగా వస్తున్నారు, లేకుంటే ఇది సాంస్కృతికంగా, అంటే ఇది మన సాంప్రదాయమా అనేది నాకు తెలియదు. అప్పటి నుంచి వస్తున్నటువంటి ఈ సాంప్రదాయాన్ని సడన్గా వద్దు అని అంటే ఎట్లా? ఇప్పుడు ఇది నాకు ఒక పని వచ్చు, తయారు చేయటం వచ్చు. ఏది ఎక్కడో నేను ఇది చూసి నేర్చుకుంటా. అది ఒక ప్రాణానికి సంబంధించిన వస్తువు అయితే మాత్రం నడుస్తుంది, లేకుంటే లేదు. అంటే నాకు కుండ తయారు చేయడం వస్తుంది. కుండను నేను తయారు చేస్తాను, నీకు నచ్చితే కొంటో లేకపోతే ఇదో ఉంది. కానీ ఏమీ నేర్చుకోకుండా ఒక కుండను తయారు చేయాలంటేనే, ఒక ఆర్టికల్, ఒక ప్రోడక్ట్ తయారు చేయాలంటే చాలా నాలెడ్జ్ నేర్చుకొని చేయాలి. ఒక మనిషి ప్రాణాన్ని కాపాడే వైద్యం సంవత్సరాల తరబడి చదివిన మాకు వదిలేసి మీరు ఒక సబ్జెక్ట్, అంటే పిల్లర్ లేకుండా, సబ్జెక్ట్ లేకుండా, ఆయన ఏదో పచ్చశుద్ధి చేసి నేనేదో ఎర్రశుద్ధి చేసిండు, లేకపోతే ఆయన ఒక యాంటీబయాటిక్ మోనోసిప్ ఇచ్చిండు, పిప్టాజ్ ఇచ్చిండు, అదే నేర్చుకొని అదే ఇద్దామనంటే నీకు నడుస్తుంది. ఎందుకంటే శిక్షలు లేవు మనకి, ఇక్కడ శిక్షలు వేయట్లేదు కాబట్టి ఆర్ఎంపీకి వీళ్ళకి నడుస్తుంది. నీకు అలాంటి వైద్యం, ఒక సబ్జెక్టు పిల్లర్ లేని వైద్యం 50 సంవత్సరాలు కాదు 100 సంవత్సరాలు చేసినా అది వైద్యం కిందకి రాదు. ఈజ్ నాట్ ఏ రిజిస్టర్డ్ డాక్టర్. కాబట్టి దాన్ని ఎట్టి పరిస్థితులు అంగీకరించే పనే లేదు. అది ఏదైనా కానీ ఒక సర్టిఫైడ్ పర్సనే చేయాలి. నువ్వు గెలిస్తేనే కదా ఎమ్మెల్యే అసెంబ్లీలో కూర్చునేది. నాకు ఎక్స్పీరియన్స్ ఉంది, నేను పెద్ద రాజకీయ నాయకుడినట్టు తెచ్చిపోయి నన్ను పార్లమెంట్లోనూ లేకపోతే అసెంబ్లీలోనూ కూర్చోబెడతారా? అది అరగనప్పుడు ఇది కూడా అవ్వకూడదు, చేయకూడదు. సార్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక గ్రామం ఉంది, మారుమూల గ్రామం ఎక్కడో ఉంది. వైద్య సేవలు అంటే మంచి ఖరీదైన వైద్య సేవలు అందాలంటే సిటీలోకి వెళ్ళాలంటే ఒక 30 నుంచి గంట జర్నీ పడుతుంది ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం.
సడన్గా ఎమర్జెన్సీ వస్తుంది ఆ విలేజ్లో, ఇప్పుడు ఎవరో సడన్గా ఎంబీబీఎస్ డాక్టర్ వస్తారా? ఇది ఆర్ఎంపీ వాళ్ళ సూటి ప్రశ్న. ఎమర్జెన్సీస్ ఉన్నాయనే ప్రభుత్వ వైద్యం అంటే డైరెక్టర్ ఆఫ్ హెల్త్ కింద ప్రజా వైద్యం పనిచేస్తుంది. ప్రతి ఊర్లో కూడా సబ్ సెంటర్ ఉంది. గవర్నమెంట్ ట్రైన్డ్ నర్సెస్ ఉంటున్నారు ప్రతి ఊర్లో. ఆ మండల కేంద్రంలో ఒక పిహెచ్సి ఉంటుంది, ప్రైమరీ హెల్త్ సెంటర్ ఉంటుంది. కాబట్టి కరెక్ట్గానే ఏం జరుగుతుందో అవన్నీ ఉన్నాయి. కానీ ఇక్కడ విషయం వల్ల ఏంటంటే ఎవరైతే సబ్ సెంటర్లో ఉన్నారో సబ్ సెంటర్లో మందులు ఉన్నది ప్రభుత్వం ఖర్చు చేస్తుంది. కానీ అక్కడ పనిచేయనప్పుడు ఇవన్నీ అంటే అక్కడే ఉండి ఆ ఊర్లో నుండి పనిచేయాల్సిన వాళ్ళు ప్రభుత్వం ఎంప్లాయీస్ అందరూ చేయలేకపోవటం వల్ల ఇలా వీళ్ళు పుట్టుకొస్తున్నారు. ఆర్ఎంపీ చేతుల నుంచి వెళ్ళి పేషెంట్స్ మీ వద్దకు వచ్చిన దాఖలాలు అయితే ఉన్నాయి కదా సార్? ఉన్నాయి కదా. సో అవి వాళ్ళు ఎట్లాంటి పరిస్థితుల్లో వచ్చిళ్ళు పేషెంట్స్ అక్కడ నుంచి ఇక్కడికి ఆర్ఎంపీ నుంచి అక్కడ తగ్గకుండా మళ్ళీ మీ దగ్గరికి వచ్చిన కేసెస్ అయితే ఉన్నాయి కదా. సో అవి ఎలాంటి కేసెస్? వాళ్ళు అంటే చెప్పాం కదా ఇందాక, ఒక సర్టిఫైడ్ కానీ సబ్జెక్ట్ తెలియనోడు వాడు అంటే ఒక ఎక్స్పెరిమెంట్కి తీసుకుంటాడు హ్యూమన్ బాడీని. అంటే ఒక మనిషికి వాల్యూ లేకుండా ఉంది అని చెప్పాలని అంటే ఆర్ఎంపీ చేసే వైద్యం. అంటే వాళ్ళకి ఏం తెలియకుండా కూడా మన ప్రాణాలతో చెలగాటమాడతారు. ఎలా తయారైందంటే ఒకళ్ళు వైద్యం వికటించి ఏదన్నా అయిందనుకో అయిపోయినా కానీ ఏదో డబ్బులు ఇచ్చి సర్దేసే అవకాశం ఉంది. అంటే చట్టాలు సరిగ్గా లేకపోవటం, ఎవరు పడితే వాళ్ళు వైద్యం చేయటం, ఎవరు పడితే వాళ్ళు సలహాలు ఇవ్వటం, ఆ సలహాలను పాటించి ఏదైనా సీరియస్ అయితే మళ్ళీ వాడు అదే పట్టుకొని వస్తారు. సో ఇదంతా కూడా ప్రభుత్వం స్ట్రింజెంట్గా ఉండాలి. ప్రభుత్వం వైద్యం విషయంలో, ఎడ్యుకేషన్ విషయంలో మీరు టీచర్ని, ట్రైనింగ్ అయిన టీచర్ని, ఐటీఐయో బీఈడీనో చేసిన టీచర్ని, టీటీసీ చేసిన టీచర్ని ఉంటేనే క్వాలిఫికేషన్ ఉద్యోగం ఇస్తున్నారు కదా. అంతేగాని ఏదో డిగ్రీ చేసిండు లేకపోతే ఎంఎస్సీ చేసిండు పిహెచ్డీ చేసిండని ఉద్యోగం ఇయ్యరు. ఉద్యోగం ఇవ్వాలంటే అది ప్రాసెస్ అంతే. అట్లానే చదువు చెప్పాలి. అంటే చదువుకు అంత బాధ్యత, అంత అవసరమైన గుర్తించిన మీరు వైద్యం వచ్చే వరకల్లా ఆర్ఎంపీని ఎట్లా వదిలేశారు పట్టించుకోకుండా? ఇక్కడ ప్రాణం కదా, అక్కడ భవిష్యత్తు ఎంత ఉపయోగం, ఎంత ముఖ్యమో చదువులో, ఇక్కడ ప్రాణం ఇమీడియట్గా అంత అవసరమే కదా. ప్రాణాలు పోగొట్టుకోమని మీరు ప్రభుత్వం చెప్పకూడదు కదా. సో ప్రభుత్వమే నియంత్రించాల్సిన అవసరం ఉంది. కొత్త చట్టాలు తీసుకురావాలా, శిక్షలు పడాలా. అప్పుడు ఈ వైద్యం ఏదైతే ప్రజా వైద్యం ఉందో ప్రజా వైద్యం ఒక లైన్లోకి వస్తుంది, దారిలోకి వస్తుంది. అప్పుడు వీళ్ళందరూ కూడా ఆగడాలు పోతే దీనికి తగ్గట్టుగా రావాలి అని అంటే ఇన్సూరెన్స్లు కూడా అన్నీ పెరగాలి. ఓకే, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వందల కేసులు అయితే పడ్డాయి ఆర్ఎంపీల పైన. మీ ఖమ్మం జిల్లా వరకు వస్తే ఏం మాట్లాడతారు? ఎంతమంది మీద కేసులు పడ్డాయి? చాలా మంది మీద పడ్డాయి. ఇక్కడ కూడా కేసులు చాలా మంది మీద ఉన్నాయి. ఇంకా చాలా మంది మీరు చెయ్యాలి. ఓకే, ఇది ఒక అంటే ఫస్ట్ ఎయిడ్ చేయటం వరకు అయితే నా దృష్టిలో ఒక ఆర్ఎంపీ డాక్టర్ అంటే ఫస్ట్ ఎయిడ్ చేసి తీసుకొని రావాలి. ఫస్ట్ ఎయిడ్ అంటే ఏం చేయాలి? కట్టుకట్టడమా? అంతే. డ్రెస్సింగ్స్, ఇది జ్వరం ఉందనుకో, జ్వరంకి ఆయన దగ్గర ట్యాబ్లెట్లు ఉంటాయి కాబట్టి, ఎందుకంటే పేషెంట్లు అన్ని ట్యాబ్లెట్లు పెట్టుకొని కూర్చోరు కాబట్టి ఆ ట్యాబ్లెట్లు ఉంటాయి. జ్వరం అసలు ఇంజెక్షన్స్ అన్నది చేయడానికి లేనే లేదు. ఎందుకంటే ఎనీ ఇంజెక్షన్ గివ్ ఎ సైడ్ ఎఫెక్ట్స్, ఎనాఫిలాక్టిక్ రియాక్షన్, సడన్ డెత్లు కూడా ఉంటాయి ఇంజెక్షన్స్. అందులో వాళ్ళు ఎంత యథేచ్ఛగిస్తారంటే ఐవి ఇంజెక్షన్స్, ఐవి యాంటీబయాటిక్స్ పెట్టి పారేస్తారు. మీరు ఒక ఇంజెక్షన్ ఇచ్చి దానికి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటుంది అన్నది మీకు తెలియదు. ఒకవేళ సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది అనుకో, సైడ్ ఎఫెక్ట్ ఉన్నప్పుడు దాన్ని ట్రీట్ చేసే ఫెసిలిటీ మీ దగ్గర ఉండాలి, నాలెడ్జ్ ఉండాలి. అప్పుడు నువ్వు ఆ ఇంజెక్షన్ ఇవ్వాలి. ఈ వెయ్యి లేకుండా నువ్వు ఇంజెక్షన్ ఇచ్చేసి ఏదన్నా అయితే చేతులు ఎత్తేసే పద్ధతి ఇది అసలు ప్రభుత్వం ఖచ్చితంగా చట్టాలు తీసుకురావాలి కొత్త. ఓకే సార్, ఇప్పుడు మీరు సూటిగా ఆర్ఎంపీ పిఎంపీ వ్యవస్థకి సూటిగా మీరు ఏం చెప్పాలనుకుంటారు? అసలు మీరు ఇప్పుడు ప్రతి ఊర్లో కూడా, మండలం దగ్గర నుంచి ప్రతి ఊర్లో కూడా హాస్పిటల్స్, క్వాలిఫైడ్ డాక్టర్స్ ఉన్నారు. కాబట్టి అందరూ కూడా మీరు ప్రైమరీగా ఏం చేయాలన్నది అదే చేయండి. ఫస్ట్ ఎయిడ్, జ్వరం ఉంటే జ్వరంకి ట్యాబ్లెట్ ఇవ్వండి, రక్తం కారుతుందో లేకపోతే డ్రెస్సింగ్ చేయండి, రక్తం కారుతుంటే కట్టండి, ఇంతవరకే చేయండి. చేసి మీరు కన్సర్న్ దగ్గరలో ఉన్న హాస్పిటల్కి రిఫర్ చేయండి. గవర్నమెంట్ హాస్పిటల్ అంటే గవర్నమెంట్ హాస్పిటల్, లేదంటే వెళ్తామంటే ప్రైవేట్ హాస్పిటల్కి రిఫర్ చేసి మంచి వైద్యం అందేటట్టు చూడండి. అంతవరకు కానీ మీరు ఇంజక్షన్లు చేయటం లేదా ఆపరేషన్లు చేయటం, మీకు ఏమి రాంది కూడా ఒక ప్రయోగం చేయటం,
మీకు ఏమి ఫెసిలిటీ లేకుండా, అంటే ఒకవేళ ఇంజెక్షన్ చేసి ఆయాసపడి ఎనాఫిలాక్టిక్ రియాక్షన్ వచ్చి సైడ్ ఎఫెక్ట్ వచ్చి చనిపోయే పరిస్థితి ఉంటే మీ దగ్గర ఆక్సిజన్ కూడా ఉండదు. మీకు తెలియదు అసలు ఏం చేయాలో కూడా, దానికి రివర్స్ ఏం చేయాలో కూడా తెలియదు. అంటే రివర్స్ ఏం చేయాలో కూడా తెలియకుండా మీరు వైద్యం చేస్తూ ఉన్నారు. సో ఇది నివారించాలి. స్ట్రిక్ట్గా దీన్ని అక్కడ ఆఫ్ చేయాల్సిందే. ప్రజల ప్రాణాలు అన్నిటికన్నా ముఖ్యం. ఓకే సరే, ఒక ప్రజల నుంచి ఒక క్వశ్చన్ వస్తూ ఉంది. ప్రజల నుంచిలే ఆర్ఎంపీలతోని ఎంబీబీఎస్ డాక్టర్లతోని మంచి, అంటే ఎంబీబీఎస్ డాక్టర్లకు ఆర్ఎంపీలు మంచి సత్సంబంధాలు ఉంటాయి. ఆర్ఎంపీల వల్ల కమిషన్లు అంటే ఎంబీబీఎస్ వల్ల ఆర్ఎంపీల కమిషన్లు అని చెప్పేసి ఈ రకమైన ఒకరికొకరు సహాయం చేసుకుంటా ఇప్పుడు సడన్గా వీళ్ళిద్దరు కొట్లాడుకోవడం ఏంటి అనేది ప్రజల వాదన. కమిషన్ సిస్టమ్ అన్నది దేశంలో చాలా చాలా చోట్ల ఉంది. అంటే కొన్ని సందర్భాలు అఫీషియల్గా కూడా ఉంది. అఫీషియల్ ఇన్సూరెన్సెస్ ఉన్నాయి అనుకో, ఎల్ఐసి అన్నది ఎల్ఐసి చేస్తే ఏజెంట్కి వస్తుంది కమిషన్. సో ఇంత అఫీషియల్గా ఉన్న ఈ దేశంలో కొన్ని నియంత్రించవచ్చు, కొంతవరకు అన్న ఉండాలి. ఇప్పుడు ఆయన ఖర్చు చేసి తీసుకొని వచ్చినంత మాత్రాన ఎంతో కొంత ఇవ్వటం అని అన్నది ఇట్ ఈస్ నాట్ అన్ అఫీషియల్ థింగ్. కానీ వాళ్ళు డిమాండింగ్ చేసి ఇంత ఇవ్వాలా, ఇంత ఇస్తేనే ఇది చేస్తామనంటే ఆ డబ్బులన్నీ ఎవరు పే చేస్తారు? ఆయనకు వచ్చే డబ్బులన్నీ పేషెంట్ పే చేయాల్సిందే కదా, గవర్నమెంట్ కాదు కదా పే చేసేది. సో పేషెంట్స్ చైతన్యవంతం అవ్వాలి. ఇక్కడ పేషెంట్లు మీరు చైతన్యవంతమై మీకు ఎందుకు ఇంత ఖర్చు అవుతుంది వైద్యానికి ఆలోచన చేయండి. ఇంత ఖర్చు అవ్వడానికి కారణం మీరు ఏదైతే హాస్పిటల్కి వెళ్తున్నారో ఆ డాక్టర్కి ఆ ప్రాక్టీషనర్కి ఉన్న సంబంధం అనుకుంటే మీరు దాన్ని వ్యతిరేకించండి, తీవ్రంగా ప్రతిఘటించండి. ఇంకొకటి మీ వైద్యం ఖర్చు తగ్గుతుంది. ఇంకొకటి ఏంటంటే మీరు ఇన్సూరెన్స్ చేయించుకోండి. ఇన్సూరెన్స్ ఏమి కూడా ఇన్సూరెన్స్ కంపెనీ ఏదైతే ఆర్ఎంపీ డాక్టర్ ఉంటాడో వాళ్ళకి మధ్యవర్తి ఎవరు ఉంటారో వాళ్ళకేమి పర్సంటేజ్లు ఇవ్వదు. అప్పుడు మీకు వైద్య ఖర్చు ఉండదు, వైద్యం మంచిగా జరుగుతుంది. సో అందరు కూడా ఇన్సూరెన్స్ చేయించుకోవాలి, ప్రైవేట్ ఇన్సూరెన్స్ చేయించుకోండి. అలాగే గవర్నమెంట్ ఇన్సూరెన్స్ వచ్చేసే వరకల్లా మనకు ఆరోగ్యశ్రీ ఇట్లాంటివి ఉన్నాయి కాబట్టి వీటిల్లో ఎక్కువగా వాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. లాస్ట్ అండ్ ఫైనల్లీ అసలు మీరు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? ఆర్ఎంపీ వ్యవస్థ కావచ్చు, లేకుంటే ప్రజలకే కావచ్చు, లేకపోతే గవర్నమెంట్కి కావచ్చు, అసలు ఏం చెప్పి ముగించాలనుకుంటున్నారు? గవర్నమెంట్ ఏదైతే హామీలు ఇచ్చి వచ్చిందో ఆ హామీల్ని నెరవేర్చాలి. బూటకప్పుగా హామీల్లాగా మిగలకూడదు. ఎందుకంటే ప్రజలు మీరైతే ఇచ్చిన హామీలన్నీ కూడా చూసే ఓటేశారు కాబట్టి ఆ బాధ్యత ఉంది. ఇప్పుడు డబ్బులు లేవు హామీలు నెరవేర్చడానికి అని అంటే తప్పు. ఎందుకంటే మీకు ఓటేసింది అందుకు కదా, లేకపోతే ఇంకొక పార్టీ కేసు గెలిపించేవారు. నెక్స్ట్ ప్రజలకు కూడా తెలియాల్సింది ఏంటంటే ఈ హామీలన్నీ కూడా అలా చేతగాని హామీలు. ఇప్పుడు మనం చెప్తా ఉంటాం వాడు అక్కడ 100% ఆఫ్ ఆన్ ఆర్టికల్స్, అంటే 100% రిబేట్ అని అంటే తీసుకుంటాం మనం వస్తుంది. అంటే అది అవుతుందా, సాధ్యమవుద్దా అన్నది ఆలోచించాలి కదా, ఆలోచించుకుంటూ పోతారు. అంటే మనకు కూడా ఇది అనమాట, ఉత్తగా వస్తుందంటే ఏదో సామెతలాగా ఫినాయిల్ అయింది తాగుతామని. సో మనం కూడా మారాల్సిన అవసరం ఉంది, ఆలోచన చేయాలి. అన్ని హామీలు ఉత్తగా అన్నీ తీసుకొచ్చి ఇంట్లో కూర్చుంటే పెన్షన్ దగ్గర నుంచి మీకు అన్ని డబ్బులు తెచ్చిస్తున్నారు అని అంటే ప్రభుత్వం ఏదో ఇందులో మతలబు ఉందన్నది అర్థం చేసుకోవాలి. ఏది సాధ్యం అవుతుందో అంతవరకే మనం కూడా ఆలోచన చేసి అలాంటి వాటినే మనం తెచ్చుకుంటే ఈ దేశ ప్రగతి చాలా అవసరం. మీరు అప్పటికప్పుడు టెంపరీగా చూసుకుంటే మీ పిల్లల భవిష్యత్తు, దేశ భవిష్యత్తు లేకుండా పోతుంది. దేశ భవిష్యత్తు లేకపోతే ఈ దేశానికి ఒక డబ్బులు అనేవి లేకుండా ముందు తరాలు బతకటం కష్టం అవుతుంది. కాబట్టి ఇది కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. డాక్టర్లు పేషెంట్స్ వచ్చే వరకల్లా డాక్టర్లని పేషెంట్లని ఇద్దరికి ఒకరికొకరికి నమ్మకం కలగాలి. తర్వాత వైద్యం విషయంలో ఒక పేషెంట్ వచ్చినప్పుడు ఒక సహాయం కోసం వచ్చిన వ్యక్తిగా మనం వాడిని ట్రీట్ చేసి జబ్బును నయం చేసి మంచిగా ఇంటికి పంపాలి. ఇందులో ఎవరైతే మధ్యవర్తులుగా వస్తున్నారో వాళ్ళని నియంత్రించాల్సిన అవసరం అందరికీ ఉంది. అంటే ప్రభుత్వానికి ఉంది, ఇటు ప్రజలకి ఉంది, ఎవరైతే వైద్యం చేసే హాస్పిటల్స్ డాక్టర్లకు కూడా ఉంది. ఇవన్నీ నియంత్రించాల్సిన చట్టాలతో పాటు మనం కూడా మారితే ఖచ్చితంగా ఒక మంచి వైద్య వ్యవస్థని, ప్రజా వైద్యాన్ని నిర్మించుకోవచ్చు. సో ఇది వాళ్ళ ఇన్ఫర్మేషన్. చూసుకోండి BVR TV న్యూస్. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.